ఇక్కడ మీకు ఇంకొక వర్డ్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. మొన్న మనం ఏం చెప్పుకున్నామంటే దీంట్లో ఫుల్ ఆఫ్ వాటర్, దీంట్లో ఎంటీ. దిస్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అని. పొటెన్షియల్ అనే వర్డ్ ఇంకోటి కూడా వచ్చింది, గుర్తుందా? 8th క్లాస్లో. ఎస్, మనం ఒక ఆబ్జెక్ట్ని ఇప్పుడు ఈ పెన్ను కింద ఉన్నప్పుడు పొటెన్షియల్ 0, బట్ ఈ పెన్నుని మన హైట్ పైకి తీసుకువెళ్తున్న కొద్దీ దిస్ పెన్ గెయిన్ సమ్ ఎనర్జీ. దట్ ఎనర్జీ ఈస్ కాలింగ్ పొటెన్షియల్ ఎనర్జీ. ఒక స్ప్రింగ్ని గట్టిగా ప్రెస్ చేస్తే దట్ హ్యాస్ ద పొటెన్షియల్ ఎనర్జీ. అంటే ఇప్పుడు ఆ స్ప్రింగ్ సమ్ డూయింగ్ వర్క్, ఆ స్ప్రింగ్ గట్టిగా నొక్కినప్పుడు దానికి ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ ఉంది కాబట్టి ఏమవుతుంది, ఇప్పుడు అది వర్క్ చేస్తుంది. ఈ పెన్ను ఇక్కడ కింద ఉన్నప్పుడు ఏం కాదు, కానీ దీన్ని ఎంత హైట్ తీసుకువెళ్తే దానికి అంత ఎక్కువ ఎనర్జీ వస్తుంది. వదిలిపెట్టగానే కింద ఉన్న అక్కడ ఏది ఉంటే దాన్ని బ్రేక్ చేస్తుంది, లైక్ హమ్మర్ లాగా. సో అంటే ఒక పొజిషన్ చేంజ్ అయినప్పుడు, పొజిషన్ ఎంత హైట్కి తీసుకువెళ్తే అంత పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుందని చదువుకున్నాం. సో ఇక్కడ కూడా ఇక్కడ ఫుల్ వాటర్ ఉంటే హై పొటెన్షియల్, ఇక్కడ వాటర్ లేదు కాబట్టి లో పొటెన్షియల్ అంటుంది. ఓకే, ఇప్పుడు ఇలాంటిదే మనం బ్యాటరీ తీసుకుంటే, బ్యాటరీలో ఏముంటుంది, బ్యాటరీకి మనం బ్యాటరీ అని చెప్పేసి బ్యాటరీకి ఇయ్యం, ఓకేనా? బ్యాటరీ అని ఇలా చూపించాం, బ్యాటరీకి ఒక సింబల్ పెడతాము. ఆ సింబల్ ఏంటో మీకు తెలుసు, ఇది ఎక్కడ ఉంటుంది తెలుసా? 7th క్లాస్లోనే ఉంటుంది. బ్యాటరీకి సింబల్ ఇది, ఒక లాంగ్ లైన్, ఒక షార్ట్ లైన్. సో ఇక్కడ నుంచి మనము వైర్స్ కనెక్ట్ చేసుకుంటున్నాం అన్నట్టు. ఇది ప్లస్, ఇది మైనస్గా తీసుకుంటాం. సో ఈ బ్యాటరీలో సమ్ కెమికల్ ఉంటుంది, దట్ కెమికల్ ప్రొవైడ్ ద ఎనర్జీ. సో ఆ కెమికల్లో ఏముంటుంది, పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ ఉంటాయి. పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ ఉంటాయి. మీరు 8th క్లాస్లోనే చూసారనుకుంటా, లెమన్స్తో మనం బల్బ్ వెలిగించడం, సమ్ డిఫరెంట్ ఫ్రూట్స్తో పెద్ద పెద్ద ఎక్కువ తీసుకొని వాటితో వెలిగించడం చూసారు. లెమన్లో ఉండేది ఏంటిది, యాసిడ్, అంటే పాజిటివ్ నెగిటివ్. సో ఏ ఫ్రూట్స్లో తీసుకున్నా, ఏ వెజిటేబుల్లో తీసుకున్నా కూడా మీకు సమ్ మినరల్స్ అండ్ అయాన్స్ ఉంటాయి. సో అంటే అది మీకు ఎలా యూజ్ అవుతుంది, ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్న మెటీరియల్, ఒక సోర్స్ లాగా యూజ్ అవుతుంది. సో దీనిలో ఈ పాజిటివ్ నెగిటివ్ ఉంటే ఏమవుతుందంటే అది ఎలక్ట్రాన్స్ని మోషన్లోకి నెడతా ఉంటుంది. సో ఆ ఎలక్ట్రాన్స్ మోషన్లోకి రావడాన్నే మనం ఏమంటాము, కరెంట్ అంటాం. ఏమంటాం, కరెంట్ అంటాం. సో అలా నెట్టే ఫోర్స్ని ఈఎంఎఫ్ అంటారు, అంటే ఎలక్ట్రో మోటివ్ ఫోర్స్. ఎలక్ట్రో మోటివ్ ఫోర్స్ అంటాం. దేనికి ఎలక్ట్రోమోటివ్, ఇప్పుడు ఒకటే మీకు కన్ఫ్యూజ్ వస్తుంది, ఇక్కడ మంచిగా వింటే కన్ఫ్యూజ్ అవుతుంది. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే ఏంటిదంటే దీంట్లో ఉన్న ఈ కెమికల్, ఈ బ్యాటరీలో ఉన్న కెమికల్ ఎనర్జీ సోర్సు మీకు ఎలక్ట్రాన్స్ని మోషన్లోకి తీసుకొచ్చే విధంగా ఒక ఫోర్స్తో నెడతా ఉంటుంది. సమ్ డ్రైవ్డ్ ఫోర్స్, అంటే నెట్టే ఫోర్స్. దాన్నే మనం ఈఎంఎఫ్ అంటాం. ఈఎంఎఫ్ అనేది దేనికి ఈక్వల్ అంటే ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా ఈక్వల్. ఈఎంఎఫ్ అన్నా పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నా 100% రెండు ఒకటే, రెండు వేరు వేరేం కాదు, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఏంటి ఆ డిఫరెన్స్ అంటే దీంట్లో గనక ఇప్పుడు మనం సర్క్యూట్కి కనెక్ట్ చేయలేదు అంటే ఇక్కడ ఏమీ వైర్ లేదు, బల్బు లేదు, ఏం లేదు, ఓకేనా? ఏమీ లేనప్పుడు ఇలా కనెక్షన్ సర్క్యూట్ అంటారు. సర్క్యూట్ అంటే బ్యాటరీ తీసుకొని, వైర్లు తీసుకొని, ఒక బల్బు తీసుకొని, ఒక స్విచ్, ఒక రెసిస్టర్, ఇలాంటివన్నీ కనెక్ట్ చేస్తే దాన్ని సర్క్యూట్ అంటారు. సరే, అవేం లేకుండా ఒక బల్బు సమ్ ఎనర్జీని యూజ్ చేసుకునే ఒక అప్లయన్సెస్ ఏదైనా ఒకటి ఉన్నా దాన్ని కూడా సర్క్యూట్ అనే అంటారు. సర్క్యూట్లో మీరు కనెక్ట్ చేసినప్పుడు, బ్యాటరీని సర్క్యూట్లో కనెక్ట్ చేసినప్పుడు దీంట్లో ఏమవుతుంది, ఇప్పుడు కరెంట్ పాస్ అవుతుంది. ఇలా కరెంట్ పాస్ అయ్యేటప్పుడు మనం యూజ్ చేసే వర్డ్ ఏంటంటే ఇక్కడ ఉన్న బ్యాటరీకి ఉన్న ఆ పొటెన్షియల్, ఆ బ్యాటరీకి ఉన్న ఆ డిఫరెన్స్, ప్లస్ మైనస్ డిఫరెన్స్ని పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. ఎప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాము, సర్క్యూట్లో కనెక్ట్ చేసి కరెంట్ పాస్ అయ్యేటప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. సర్క్యూట్ కనెక్ట్ చేయనప్పుడు
కరెంట్ పాస్ కానప్పుడు మనం సింపుల్గా ఏమంటామంటే ఈఎంఎఫ్ అంటాం. ఏమంటాం? ఈఎంఎఫ్ అంటాం. కరెంట్ పాస్ అయ్యేటప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. కరెంట్ పాస్ కాకుండా ఉన్నప్పుడు మామూలుగా ఒక బ్యాటరీని ఈఎంఎఫ్ అంటాం. ఆ ఈఎంఎఫ్ దేనికి ఈక్వల్, దాన్ని దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే పొటెన్షియల్ డిఫరెన్స్నే. అందుకే పొటెన్షియల్ డిఫరెన్స్కు మొన్న మనం ఫార్ములా రాసినప్పుడు V = W/Q అన్నాం. యూనిట్స్ ఏం చెప్పాను గుర్తుందా? వోల్ట్. ఏం చెప్పాం? వోల్ట్. సో ఇక్కడ ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఈ ప్లస్ మైనస్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ ని పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. ఓకేనా? దాన్ని మనం వోల్ట్ లో మెజర్ చేస్తాం. సర్క్యూట్ కనెక్ట్ చేసినప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ అంటారు. సర్క్యూట్ కనెక్ట్ చేయకోకుండా ఓన్లీ బ్యాటరీ ఉన్నప్పుడు దానికి ఉన్న ఎనర్జీని మనం ఈఎంఎఫ్ అంటాం. దీనికి కూడా యూనిట్స్ ఏంటి అంటే దీనికి యూనిట్స్ కూడా వోల్టే. ఎందుకు అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నా ఈఎంఎఫ్ అన్నా రెండు సేమే, అది వేరే కాదు. కాకుంటే ఒక మెయిన్ డిఫరెన్స్ ఏముంది అంటే సర్క్యూట్ కనెక్ట్ చేసి కరెంట్ పాస్ అయ్యేటప్పుడు మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అనాలి, సర్క్యూట్ కనెక్ట్ చేయనప్పుడు ఈఎంఎఫ్ అనాలి. ఇలాంటి డెఫినేషన్, ఇలాంటి డిఫరెన్స్, స్మాల్ డిఫరెన్స్ ఉన్నా కానీ కరెంట్ పాస్ అయ్యేటప్పుడైనా కరెంట్ పాస్ కానప్పుడైనా జనరల్గా మనం ఏమంటామంటే ఈఎంఎఫ్ అంటాం, పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. పొటెన్షియల్ డిఫరెన్స్ అనే దగ్గర ఈఎంఎఫ్ అంటాం, ఈఎంఎఫ్ అనే దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. రెండు సిమిలర్ మీనింగ్తో మనం చాలా సందర్భాల్లో యూజ్ చేస్తూ ఉంటాం. రెండు ఒకటే, రెండింటికి యూనిట్స్ కూడా సేమే. ఈఎంఎఫ్ కు ఫుల్ ఫామ్ ఏంటిదంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. పిడి అంటే ఏంటి? పొటెన్షియల్ డిఫరెన్స్. ఎంత ఎక్కువ వాటర్ ఇక్కడ ఉండే ఇక్కడ అంతా ఎంటీగా ఉంటే ఇప్పుడు అంత ఎక్కువ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉందని అర్థం. ఇప్పుడు మీకు ఒక సింపుల్ క్వశ్చన్ ఏంటంటే ఒక బ్యాటరీ ఉంది, ఒక సెల్, ఒక బ్యాటరీ ఉంది. ఒకటే వైర్ తీసుకొచ్చి ఆ వైర్ తీసుకొచ్చి బల్బు కనెక్షన్ ఇస్తే ఈ బల్బు గ్లో అవుతుందా? వై? ఇప్పుడు మీకు ఈ ఆన్సర్ మొన్ననే తెలిసిపోయింది. ఏం ఆన్సర్ తెలిసిపోయింది అంటే దీన్ని తీసుకొచ్చి ఇలా కనెక్షన్ ఇస్తే వాటర్ వస్తాయా అంటే ఏమన్నారు మీరు? ఒకటే ఇప్పుడు ఏం రావు. ఇప్పుడు రావు. ఎందుకు రావు మనం చెప్పుకున్నాం. సో ఇలా ఒకటే, ఇక్కడ సర్క్యూట్ క్లోజ్ కాలే, దిస్ ఈస్ ద ఓపెన్ సర్క్యూట్, దీనిలో కరెంట్ పాస్ కాదు. ఏం చేయాలి మరి ఇప్పుడు? అంటే మీకు ఇక్కడ ఏముండాలి? సో ఇప్పుడు ఏంటిదంటే ఇక్కడ ఇలా ఉంటే వాటర్ ఏమో ఎయిర్ని పుష్ చేస్తే ఎయిర్ వచ్చి అసలు ఏది ముందు పుషింగ్ అయితే అనేది మనం కరెక్ట్గా చెప్పలేము. ఎయిర్ వాటర్ని పుష్ చేసింది కాబట్టి వాటర్ ఇళ్ళకి వచ్చింది, వాటర్ ఇళ్ళకి వచ్చింది కాబట్టి ఎయిర్ బయటికి వెళ్ళిపోయింది. ఆ ఎయిర్ బయటికి పోయింది కాబట్టి ఆ ఎయిర్ వచ్చి దీన్ని పుష్, అంటే ఫస్ట్ ఎయిర్ పుష్ చేసిందా ఇది పుష్ చేసిందా అనేది మనం ఖచ్చితంగా అట్లా ఏం చెప్పలేము అన్నట్టు. సో ఇలా పుషింగ్ చేసే ఆ డ్రైవ్డ్ ఫోర్స్ని మనం ఈఎంఎఫ్ అంటాం. ఏమంటాం? ఈఎంఎఫ్ అంటాం. అయితే ఎగ్జాక్ట్లీ నేను చెప్పిన ఈ సినారియోని మనం కరెక్ట్ బ్యాటరీకి ఫుల్గా అప్లై చేయలేము. దీనికి కొంచెం లిమిటేషన్స్ ఉంటాయి. జస్ట్ మీకు అర్థం కావడం కోసమే నేను ఈ వాటర్ ట్యాంకులది ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఈఎంఎఫ్ మనం పొటెన్షియల్ డిఫరెన్స్ రెండు సిమిలర్ మీనింగ్తోనే మాట్లాడతాము. ఈఎంఎఫ్ అనే వర్డ్ కూడా రెగ్యులర్గా రిపీటెడ్గా వచ్చేది. సో ఈఎంఎఫ్ కూడా ఏంటి, ఇప్పుడు మీరు బ్యాటరీ ఉన్నప్పుడు బ్యాటరీ మీద ఏముంటుంది? 9 వోల్ట్ అని రాసి ఉంటుంది, లేదంటే 1.5 వోల్ట్. 10 రూపాయల 15 రూపాయల బ్యాటరీ మీద 1.5 వోల్ట్ అని రాసి ఉంటుంది. ఈ 1.5 వోల్ట్ అంటే దేనికి అది మీనింగ్? ఈఎంఎఫ్. కానీ మనం దాన్ని ఏమంటాం తెలుసా? దాని వోల్టేజ్ ఎంతో చెక్ చేయండి అంటాం. దాని వోల్టేజ్ ఎంతో చెక్ చేయండి అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంతో చెక్ చేయండి. సో ఇక్కడ నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. పొటెన్షియల్ డిఫరెన్స్కు యూనిట్స్ ఏంటి? వోల్ట్. మనము పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది డైలీ యూసేజ్లో ఉండదు. డైలీ యూసేజ్లో వాడే వర్డ్ ఏంటిదంటే వోల్టేజ్. ఎక్కువ యూజ్ చేసే వర్డ్ ఏంటి? వోల్టేజ్. అసలు ఎందుకు అలా వోల్టేజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనకుండా వోల్టేజ్ అని ఎందుకు అన్నామంటే పొటెన్షియల్ డిఫరెన్స్కు యూనిట్స్ వోల్ట్. ఈ వోల్ట్నే మనము ఎలా యూజ్ చేయడం స్టార్ట్ చేస్తామంటే వోల్టేజ్ అంటా ఉంటాం. సో వోల్టేజ్ అంటే ఏమన్నట్టు ఇప్పుడు అసలు నిజానికి పొటెన్షియల్ డిఫరెన్సే. అది వేరు, ఎందుకంటే పొటెన్షియల్ డిఫరెన్స్కు యూనిట్స్ వోల్ట్ కాబట్టి. ఓకేనా? మామూలుగా వోల్టేజ్ అంటాం. వోల్టేజ్ పెరిగింది, వోల్టేజ్ తగ్గింది అని అంటాం కదా. సో అసలు ఈ వోల్టేజ్ పెరిగితే తగ్గితే అసలు ఏంటిది సంబంధం? ఏంటిది వోల్టేజ్కు ఇంకా దేనికి సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది చెప్పండి?
వోల్టేజ్కు కరెంటుకు వోల్టేజ్ తక్కువ వచ్చింది, అందుకే లైట్ తక్కువ వెలుగుతుంది, డిమ్ కరెంట్ ఉన్నది, లేదంటే మోటార్ ఇప్పుడు ఆన్ కాదు అని అంటూ ఉంటాం. ఎప్పుడు ఎప్పుడు మీరు ఎక్కువ వోల్టేజ్ తక్కువ వోల్టేజ్ ఇప్పుడు అది లేదు, అసలు అది అట్లాంటివి కనిపించట్లేదు. ఒకప్పుడు అయితే ఏముండేదంటే లో కరెంటు, డిమ్ కరెంటు, ఆఫ్ కరెంటు అట్లా బాగా వినబడతా ఉండేది. సో అలా వచ్చినప్పుడు ఏమైతుందంటే మీరు ఎప్పుడైనా, అది చాలా తక్కువ ఇప్పుడు, మీరు ఎప్పుడైనా ఆఫ్ కరెంట్ అన్నప్పుడు, లేదంటే డిమ్ కరెంట్ అంటారు, ఆఫ్ కరెంట్ అంటారు, లో వోల్టేజ్ కరెంట్ అంటారు. మీరు అలా అన్నప్పుడు చూడండి, మీ ఫ్యాన్ ఎలా తిరుగుతూ ఉంటుంది, స్లోగా తిరుగుతూ ఉంటుంది. మీరు ఇంకా కొన్నిసార్లు ఏమైతే అంటే అలాంటి ఇండికేటర్ ఆన్ కాదు, ఆ ఇండికేటర్ కరెంట్ ఉన్న ఇండికేటర్ ఆన్ కాదు. కానీ మీరు కనుక ఎప్పుడైనా సెల్ ఫోన్తో ఛార్జింగ్ పెట్టుకొని చూడండి, ఆఫ్ కరెంట్ ఉన్నప్పుడు కూడా మీ సెల్ ఛార్జ్ అవుతుంది. ఆఫ్ కరెంట్ ఉన్నప్పుడు సెల్ ఛార్జ్ అవుతుంది. బల్బు లేదంటే ట్యూబ్ లైట్ లైట్గా వెలుగుతూ ఉంటుంది. సో వోల్టేజ్కు ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు దేంట్లో డిఫరెన్స్ కనిపిస్తుంది, కరెంటులో డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. కరెంటుకు సింబల్ ఐడియా ఉందా, ఐ. కరెంటుకు సింబల్ ఐ. సో ఐ ఈజ్ ఈక్వల్ Q/T అని ఒక ఫార్ములా మనం రాసుకున్నాం. పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా ఒక ఫార్ములా రాసాం, వర్క్ బై క్యూ, వర్క్ బై చార్జ్ అని రాసాం. ఇక్కడ ఏంటి యూనిట్స్ ఇవి, వోల్ట్. ఓకే, మరి కరెంటుకు యూనిట్స్ ఏం రాసాము, యాంపియర్. ఏం రాసాం, యాంపియర్. దీనికి సింబల్ షార్ట్ గా మనం ఏ అని రాస్తాం, దీనికి సింబల్ బి అని రాస్తాం. కరెంటును మెజర్ చేయడానికి ఒక డివైస్ ఉంటుంది, ఎంత కరెంట్ పోతుంది అని చెక్ చేయడానికి ఒక డివైస్ ఉంటుంది. ఆ డివైస్ని అది ఇప్పుడు వాడట్లేదు, అవి అన్నీ ఇప్పుడు మాయమైపోయాయి, బట్ ఉన్నాయి, ల్యాబ్లో కూడా ఉన్నాయి. కానీ దాన్ని ఏమంటారంటే అమ్మీటర్ అంటారు. ఏమంటారు, ఇప్పుడు మన సైన్స్లో మనం వాడుతూ ఉంటాం. అంటే ఇప్పుడు మన టెక్స్ట్ బుక్ పర్పస్లో ఇది వస్తూ ఉంటుంది. అమ్మీటర్ దేనికి అంటే కరెంట్ మెజర్ చేయడానికి. కరెంట్ ఎంత వెళ్తుంది, ఎన్ని యాంపియర్స్ కరెంట్ పోతుంది, ఎక్కువ కరెంట్ పోతుందా తక్కువ కరెంట్ పోతుందా అని మెజర్ చేయడానికి యూజ్ చేసే డివైస్ ఏంటంటే అమ్మీటర్. సో ఇది అమ్మీటర్. మరి ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్నది, లేదంటే ఎంత వోల్టేజ్ ఉన్నది అది తెలుసుకోవడానికి యూజ్ చేసే డివైస్ ఏంటిదంటే వోల్ట్ మీటర్. ఏ మీటర్, వోల్ట్ మీటర్. ఒక సర్క్యూట్ లోపల వోల్ట్ మీటర్ పెట్టాము అనడానికి సింబల్ ఏం రాస్తామంటే వి అని రాస్తాం. ఒక సర్క్యూట్ లోపల కరెంటు మెజర్ చేయడానికి అమ్మీటర్ అక్కడ పెట్టాము అనడానికి మనం సింబాలిక్గా ఏ అని రాస్తాము. ఇలా సర్కిల్ ఫుల్గా క్లోజ్డ్ సర్కిల్ ఇలా పెడతాం అన్నట్టు. సో ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ లాలోకి వెళ్తున్నాం. రెగ్యులర్ అడుగుతా అంటారు, అయినా మళ్ళీ అడుగుతూనే ఉండొచ్చు. ఏంటా లా ఏంటంటే ఓమ్స్ లా. ఏం లా, ఓమ్స్ లా అనేది రెగ్యులర్గా అడుగుతా అంటారు, మళ్ళీ కూడా రిపీటెడ్ అడుగుతూ అంటారు. రిపీటెడ్ క్వశ్చన్స్ రావు అని అనుకున్నా కానీ ఇది మాత్రం కొంచెం రిపీటెడ్గానే వస్తూ ఉంటుంది. సో దీంట్లో మీరు ఏదో ఒక రకం మెటీరియల్ రిక్వైర్డ్ అని అడుగుతాడు, ల్యాబ్ యాక్టివిటీ అయినా అడుగుతాడు. ఓకేనా, చాలా సింపుల్. ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపులే ఓమ్స్ లా ఇంత ఇంపార్టెంట్, కానీ ఇది మాత్రం చాలా ఈజీ అన్నట్టు. అంటే దాంట్లో ఉన్న కాన్సెప్ట్ చాలా సింపుల్ కాన్సెప్ట్. అంటే మన డైలీ లైఫ్లో మనం చూసేదే. ఏంటిది అది వినాలి, ఇక్కడ క్లాస్ వినాలి. ఏంటిదంటే సో ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్సే. అప్పుడప్పుడు వోల్టేజ్ తక్కువ వచ్చినప్పుడు ఫ్యాన్ ఏమవుతుంది, స్లోగా తిరుగుతూ ఉంటుంది, ట్యూబ్ లైట్ లైట్గా వెలుగుతూ ఉంటుంది, మోటారు ఆన్ కాదు, మోటార్ అసలే ఆన్ కాదు. సో దాన్ని మనం డిమ్ కరెంట్, ఆఫ్ కరెంట్ అంటాం. లో వోల్టేజ్ వచ్చినప్పుడు అంటే వోల్టేజ్కు పొటెన్షియల్ డిఫరెన్స్కు దేనికి సంబంధం ఉంది, కరెంటుకు సంబంధం ఉన్నది. ఓకేనా, సో వోల్టేజ్కు కరెంటుకు ఉన్న సంబంధాన్ని మనము ఇలా రాద్దాం. రైట్. సో ఏంటి ఇక్కడ ఉన్న రిలేషను, హై వోల్టేజ్ ఉంటే ఎక్కువ కరెంట్ వస్తుంది, లో వోల్టేజ్ ఉంటే తక్కువ కరెంట్ వస్తుంది. దీన్ని మ్యాథమెటికల్గా ఎలా అంటారు తెలుసా? ఎస్, నో, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంట. ఏమంట అంటే ఏంటి మీనింగ్ ఇక్కడ, మోర్ ద వోల్టేజ్ మోర్ కరెంట్ పాస్. అంటే ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు మనం ఇలా చూసాం కదా, 2 ట్యాంకులు ఉన్నాయి అన్నాం కదా.
మీ ఇంట్లో ట్యాంక్ కనుక మీ ఇంట్లో ఒకవేళ వాటర్ ట్యాంక్ పైన బిల్డింగ్ పైన ఒకవేళ చిన్న ట్యాంక్ ఉందనుకోండి, మీ ఇంట్లో కనెక్షన్ ఇచ్చుకున్నారు నల్ల, ఎట్లా వస్తాయి నీళ్ళు? కొంచెం వస్తాయి. అదే మీ ఇంటి పైన ఒక పెద్ద ట్యాంక్ ఉందనుకోండి, ఒక 2-3 వేల లీటర్ల ట్యాంక్ ఉందనుకోండి, అప్పుడు ఎట్లా వస్తాయి నీళ్ళు? ప్రెషర్ వస్తాయి. ఆ ట్యాంకులో నీళ్లు కొన్నే ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఎట్లా వస్తాయి నీళ్ళు? మీకు స్పీడ్ తగ్గిపోతుంది. మోర్ ద పొటెన్షియల్ అంటే పొటెన్షియల్ అంటే ఏంటి? ఇక్కడ వోల్టేజే. పొటెన్షియల్ అంటే ఏంటి? పొటెన్షియల్ డిఫరెన్స్ యూనిట్స్ ఏంటిది? వోల్ట్ కదా. సో మోర్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ మోర్ ద కరెంట్ పాస్. ట్యాంక్ ఫుల్ నిండుగా నీళ్ళు ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఎట్లా వస్తాయి నీళ్ళు? ఫుల్ ప్రెషర్గా వస్తాయి. నీళ్ళు అయిపోతున్నప్పుడు ఎలా ఉంటాయి? స్లో అయిపోతుంది. నీళ్ళు అయిపోతానే ట్యాంక్ వేసుకోవాలనుకుంటాం. సో ఇప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్కు లేదంటే వోల్టేజ్కు కరెంట్కు ఉన్న రిలేషన్ ఏంటి అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రిలేషన్. సో మీకు ఒక టేబుల్ ఉంది. ఏం టేబుల్ ఉంది దాంట్లో అంటే సింపుల్గా సీరియల్ నెంబర్, పొటెన్షియల్ డిఫరెన్స్, కరెంట్ అండ్ రేషియో, వికి ఐకి రేషియో. సింపుల్ అని కొన్ని నెంబర్స్ రఫ్గా రాస్తున్నాను చూడండి. ఇక్కడ 10 ఉంది అనుకోండి, అప్పుడు కరెంటు ఒక 5 ఆంపియర్స్ కరెంట్ పాస్ అవుతుంది అనుకుందాం. వోల్టేజ్ ఏమో 10 వోల్టేజ్. నెక్స్ట్ ఇప్పుడు వోల్టేజ్ ఇంక్రీజ్ చేద్దాం, 20లోకి వెళ్ళిపోదాం. అప్పుడు కరెంట్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. సో కరెంట్ ఇప్పుడు మళ్ళీ ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంక్రీజ్ చేద్దాం 30, అప్పుడు కరెంట్ ఇంకెంతో ఇంక్రీజ్ అయిపోతుంది. వీటి రేషియోస్ తీసుకుంటూ వెళ్దాము. V/I రేషియో ఇక్కడ ఎంత? V అంటే ఎంత? 10, I అంటే ఎంత? 5. సో V/I అంటే ఏం చేయాలి? 10/5. 10ను 5తో డివైడ్ చేస్తే ఆన్సర్ 2. సో 20ని 10తో డివైడ్ చేస్తే 2. 30/15 2. మీకు ఏమైంది చూసారా? V/I ఈజ్ ఆల్వేస్ కాన్స్టాంట్. అంటే ఇప్పుడు ఈ నెంబర్స్కు 2 వచ్చింది, వేరే నెంబర్స్కి అయితే 2 రాదు కదా. సో ఫైనల్గా అర్థమైంది ఏంటి? V/I అనేది కాన్స్టాంట్. ఓమ్స్ లా అనే బదులు దీనికి ఇంకో పేరు కూడా ఉంది. హౌ డు యూ ప్రూఫ్ V/I ఈజ్ ఈక్వల్ కాన్స్టాంట్ అని అడుగుతాడు. ఓమ్స్ లా అని అడగడు. V/I కాన్స్టాంట్ అని నువ్వు ఎలా ప్రూవ్ చేస్తావు అంటాడు. జస్ట్ దానికి ఒక సర్క్యూట్ ఉంటుంది, దాన్ని ఇంకా తర్వాత కంప్లీట్ చేస్తాను. సో V/I కాన్స్టాంట్ అన్నా ఓమ్స్ లా అన్నా ఒకటే. మీరు వేరే నెంబర్స్ తీసుకున్నా కూడా మీకు వచ్చేది కాన్స్టాంట్గానే వస్తుంది. దీన్ని వీలైతే మనం ల్యాబ్ యాక్టివిటీ చేద్దాం. ఓకే, రైట్.